how individuals are using their brain ante, the survey said, or the results of the survey is that 40% of your brain you are using thinking about the past. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ మీరు 40% బ్రెయిన్ ఉపయోగిస్తున్నాం మనం అందరం కూడా. 40% of the brain, 40% of the brain we are using thinking about the future. చాలా ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ 40% బ్రెయిన్ అక్కడ ఉపయోగిస్తున్నామండి. ఇంకొక 8%, 8% of your brain you are unnecessarily creating fear in yourself. మీరు భయాన్ని సృష్టించుకోవడానికి ఒక 8% బ్రెయిన్ని మీరు ఉపయోగిస్తున్నారు. మనమంతా కూడా ఉపయోగిస్తున్నాం. అంటే రేపు నాకు సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వస్తుందో రాదో, ఇలాంటి భయాలు సృష్టించుకోవడానికి 8% యువర్ బ్రెయిన్ యు ఆర్ యూజింగ్. అనదర్ 8% ఆఫ్ ది బ్రెయిన్ యు ఆర్ యూజింగ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తూ 8% బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. రాబోయే ప్రభాస్ సినిమా హిట్ అవుతుందా లేదా, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ ప్రొడ్యూసర్ బిజినెస్. ఎవడైతే ప్రొడ్యూసర్ ఉంటాడో ఆ సినిమా వాడు ఆలోచించాలి, నేను ఇన్ని డబ్బులు పెడుతున్నాను, ఇది హిట్ అవుతుందో లేదో అని. వాట్ ఈజ్ యువర్ కన్సర్న్? మీ కన్సర్న్ ఏంటి? రేపు బిగ్ బాస్లో ఎవరు ఫైనల్గా గెలవబోతున్నారు? వాట్ ఈజ్ యువర్ కన్సర్న్? మీరు యు ఆర్ డెస్టిన్డ్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్. ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఈ అనవసరమైన విషయాలకు 8% బ్రెయిన్ మీరు ఉపయోగిస్తున్నారు. కాబట్టి టోటల్ ఏమైపోయింది? 40% పాస్ట్, 40% ఫ్యూచర్, 8% క్రియేటింగ్ అన్నెసరీ ఫియర్ అండ్ 8% ఆన్ థింగ్స్ విచ్ యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అట్ ఆల్. సో టోటల్గా 96% ఆఫ్ అవర్ బ్రెయిన్ వీఆర్ యూజింగ్ ఆన్ దట్. హౌ మచ్ యు ఆర్ యూజింగ్? ఓన్లీ 4%. మరి ఎక్కడొస్తాయి మనకి? ఆలోచించండి. ఎవరైతే 100% వాళ్ళ బ్రెయిన్ని ఉపయోగిస్తారో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని చరిత్ర నిరూపించింది మీ అందరికీ. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ యూజ్ యువర్ బ్రెయిన్ 100%. 100% మీరు కనుక బ్రెయిన్ ఉపయోగించడం మొదలు పెడితే ఒకానొక కాలంలో అన్ని సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ ఇగ్నైట్ అకాడమీకి వస్తాయి ఖచ్చితంగా అన్నది నా అభిప్రాయం. మీరు ఏమి సాధించాలనుకుంటే అవి సాధించగలరు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో స్టార్ట్ యూజింగ్ యువర్ బ్రెయిన్. కీప్ అసైడ్ ఆల్ దీస్ థింగ్స్. గతం జరిగిపోయింది, దాని గురించి ఆలోచించకండి.